హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగం, స్థిరాస్తి రంగం ఉన్నపళంగా కుప్పకూలిపోయింది. ఈ కుప్పకూలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకి 100 కారణాలు అనే విధంగా రకరకాల కారణాల వల్ల హైదరాబాదు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి ఇంకా రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే, రేవంత్ రెడ్డి వచ్చాడు, దిక్కుమాలిన హైడ్రాని పెట్టాడు, అనుమతులున్న భవనాలను కూడా కూల్చివేశాడు అని చెప్పి పెద్ద ఎత్తున హైదరాబాదులో నివసించి భవనాలు కలిగి ఉన్నవాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. కనపడిన భవనాన్ని కూల్చేశారు. కొన్ని చోట్ల అన్ని రకాల అనుమతులున్నా కూడా కూల్చేశారు. అక్కడుండే ప్రజలు, హైదరాబాదు నగరం, తెలంగాణలో ఉండే ప్రజలు ప్రశ్నించేది ఏంటంటే, మాకు అన్ని అనుమతులు ఇచ్చారు, అక్రమంగా మా భవనాలు కూల్చేశారు, మీరు అనుమతులు ఇవ్వబట్టే కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు అనుమతి ఇచ్చారు కనుక మేము కట్టుకున్నాం. తర్వాత అంతకుముందు వ్యవసాయ భూమిని నివాసయోగ్యమైన భూమిగా మార్పిడి చేశారు. మరి ఇవన్నీ చేసిన అధికారులపై చర్యలు ఏమున్నాయి? మీరు హైడ్రా అన్నారు. ఈ దిక్కుమాలిన హైడ్రా దెబ్బకి హైదరాబాదు ఇక ఎవ్వరు కూడా కొనుగోలు చేయటానికి ఏమాత్రం ఆసక్తి చూపించట్లా. ఇంకొక వాదన కూడా వినపడతా ఉంది ప్రజల్లో. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అవినీతి మార్కు ప్రభుత్వము, వీళ్ళు ఇక్కడ అక్రమంగా సంపాదించి ఆ దోచేసిన ఈ అవినీతి సొమ్మును ఢిల్లీకి రవాణా చేయాలి అని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు. కనుక ఎప్పుడూ కూడా భారతదేశంలో కాంగ్రెస్ అంటేనే అవినీతి మార్క్ అని చెప్పి అవినీతికి మారు పేరు అని చెప్పుకుంటున్నారు. ఒక్కరు కూడా సంతృప్తిగా లేరు. దీని ప్రభావము, హైడ్రా ప్రభావము రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై పడబోతూ ఉంది. మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్సీలను కోల్పోయి ఘోర పరాజయము చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాబోయే కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల ఆగ్రహాన్ని ఓటు రూపాన్ని చూపించి వాళ్ళ యొక్క నిరసనను తెలియజేసి, మరి కాంగ్రెస్ మీద కోపం వస్తే ఎవరిని గెలిపిస్తారు? అక్కడ గతంలోనే 49 సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి కనీసం భాజపా ప్రభుత్వం లేదా భాజపా గ్రేటర్ హైదరాబాదులో అధికార పీఠాన్ని అధిష్ఠిస్తే కొంతలో కొంత న్యాయం జరుగుతుందని హైదరాబాదు ప్రజలు ఆశగా ఉన్నారు. ఈ విధంగా హైదరాబాదులో రియల్ రంగానికి కొంపముంచే విధంగా ఉంది. ఒకప్పుడు హైదరాబాదులో సొంత ఇళ్ళు ఉండేవి. సొంత ఇళ్ళల్లో పోయి అపార్ట్మెంట్లు వచ్చినాయి. క్రమేణా అపార్ట్మెంట్లు పోయి గేటెడ్ కమ్యూనిటీలు వచ్చినాయి. గేటెడ్ కమ్యూనిటీలలో విల్లాల సంస్కృతికి వచ్చింది. ఇక ఇప్పుడు కేసీఆర్ వచ్చాడు, ఆయన హైరైజ్ అపార్ట్మెంట్స్ సంస్కృతి తీసుకొచ్చాడు. హైరైజ్ అపార్ట్మెంట్స్ వల్ల ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అలాగే కేసీఆర్కి అక్రమ సంపాదన బాగా పెరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఈ విధంగా ఈ రోజున ఎక్కడ చూసినా 40, 50, 60, 70 అంతస్తుల హైరైజ్ భవనాలు. ఈ హైరైజ్ భవనాలు జనసామాన్యులకు, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండవు. అవి చాలామంది గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు, ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు, పెద్ద పెద్ద బడాబాబులు కొనుక్కుంటూ ఉన్నారు. ఇప్పుడు అనేకమైన హైరైజ్ బిల్డింగ్లు వచ్చినాయి. వీటన్నిటికీ అనుమతి ఎవరిచ్చారు? కేసీఆర్ ప్రభుత్వం ఉండగానే
వీటికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు అవి భవన నిర్మాణం జరుగుతూ ఉంది కనుక రేవంత్ రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాసులు రాలవు. అయిపోయింది వాళ్ళ దగ్గర దండుకోవటం. అప్పుడు ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే దండుకుంది. వాళ్ళని చేసేది ఏమీ లేదు. ఇక కేసీఆర్ లేనిపోయిని హైప్ సృష్టించారు. ఒక కృత్రిమంగా మార్కెట్ని సృష్టించారు. ఓ చోట నియోపోలిస్ అనే చోట ఎకరము 100 కోట్ల రూపాయలు బహిరంగ వేలంలో కొన్నట్టుగా సృష్టించారు. వేలంలోనే కొంటున్నట్టు ప్రకటించారు కానీ అది రిజిస్ట్రేషన్ అయిందా, డబ్బులు కట్టాడా అనేది ప్రకటన చేయటంలా. గొప్పగా అసలు దేశంలోనే రికార్డు, ముంబై, కలకత్తా, ఢిల్లీలో ఎక్కడా లేని విధంగా కృత్రిమంగా ఒక ఎకరము 100 కోట్లకి పెంచేశారు. ఎందుకు పెంచారు? అది 100 కోట్లు అంటే దాని పక్కన ఉండే ఈ బీఆర్ఎస్ నాయకులకు చెందిన భూముల రేట్లు పెంచుకుని అమ్ముకోవటానికి ఉపయోగించుకున్నారు ఆ విధంగా. తర్వాత కొన్ని ప్రాంతాలు బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని రేట్లు కావాలని పెంచేశారు. అసలు అక్కడ మౌలిక సదుపాయాలు లేవు. డ్రైనేజీ వ్యవస్థ సున్నా. చాలామంది మోకిలాలో వెళ్ళా అని భుజాలు ఎగరేసుకుని కొనుక్కున్నారు. మొన్న వర్షాలకి మోకిలా మొత్తం మునిగిపోయింది. డ్రైనేజ్ లేదు. కార్లు మునిగిపోయినాయి, కార్లు కొట్టుకుపోయినాయి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. ప్రాణాలను బిక్కుబిక్కుమంటూ ఫస్ట్ ఫ్లోర్లో దాచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే మోకిలా అని చెప్పి ఇదెంతో ప్రతిష్టాత్మకంగా వెళ్ళిన ఆ ప్రాంతం దిక్కుమాలిన ప్రాంతంగా అయింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను కృత్రిమంగా ఒక హైప్ క్రియేట్ చేసింది. అవి ఏ ప్రాంతాలు? మణికొండ, కోకాపేట, నార్సింగ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, ఇలా కొన్ని ప్రాంతాలను వాళ్ళు ఉద్దేశపూర్వకంగా లేని మార్కెట్ను సృష్టించారు. ఆ ప్రాంతాలలో కొండలు, గుట్టలు అవి రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థంతో అవి చేసిన పని. సరే, ఈ హైరైజ్ బిల్డింగుల స్టోరీకి వస్తే మొట్టమొదటగా హైదరాబాద్ నగరంలో మై హోమ్ వాళ్ళు ప్రారంభించారు. ఇక తదుపరి ఒక్కొక్కరుగా వాళ్ళు కడితే మేము ఎందుకు కట్టమని చెప్పి రాజ్ పుష్ప, వంశీరామ్, ప్రెస్టేజ్, ఫినిక్స్ అనేక ఆంధ్రులు ప్రారంభించిన సంస్థలే కాక ఇతర రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి కూడా వచ్చి సంస్థలు ఇక్కడ కట్టాయి. పోటీగా కట్టారు. ఈ రోజున అసలు ఒకటి గమనించవలసిన విషయము, ఈ హైరైజ్ బిల్డింగులు కట్టారు. హైరైజ్ బిల్డింగులో ప్రతి ఇంటి ఓనర్కి 2 నుంచి 3 కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ కార్లన్నీ రోడ్డు ఎక్కితే హైరైజ్ భవనం నుంచి ఎక్కడ చూసినా కార్లతో రోడ్లు నిండిపోతున్నాయి. ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈనాడు కాంగ్రెస్ కానీ ఈ ట్రాఫిక్ సమస్య గురించి ఆలోచించిన నాదుడే లేడు. హైదరాబాదులో ఈ రోజున 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 2 గంటలు, 2.5 గంటలు పడుతుంది. ఇటువంటి ట్రాఫిక్ ఉంటే ఎప్పుడూ కూడా రోడ్డు నిండా కార్లు నిండి ఉంటున్నాయి. ఇంటికి 2 కార్లు, 3 కార్లు, దీనికి అదనంగా బైకులు. రోడ్ల విస్తరణ జరగలేదు. ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం లేదు. కనుక పెట్టుబడిదారులు, స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు ఈ ట్రాఫిక్ను చూసి భయపడిపోతారు. ఏదైనా విమానానికి వెళ్ళాలంటే డొమెస్టిక్ కానీ అంతర్జాతీయ విమానం కానీ 3 గంటల ముందు ఇంట్లో బయలుదేరితే వెళ్తామా లేదా అని అనుమానం. ఆ విధంగా ఏమి దిక్కుతోచని పరిస్థితిలో ఉంది ట్రాఫిక్.
ట్రాఫిక్ బాగుంటే ఎవరైనా పెట్టుబడిదారులు వస్తారు. అట్లాగే ఈ రోజున హైదరాబాద్ నగరంలో వర్షం కురిసిందంటే ఇక అంతే సంగతులు. సెల్లార్లన్నీ మునిగిపోతాయి, బేస్మెంట్లన్నీ మునిగిపోతాయి. అక్కడ మురికి కాలువలు, డ్రైనేజీలను ఆక్రమణ చేయటం వల్ల వర్షం కురిస్తే రోడ్లే కాలువలు, ఇక కార్లు కొట్టుకుపోతూ ఉంటాయి. ఇక మరి ఆ సురారం ప్రాంతంలో ఒక పెద్ద ఆయన చెరువులనే కబ్జా చేసి అక్కడ హాస్టళ్ళు, కాలేజీలు, హాస్పిటల్ నిర్మాణం చేశాడు. ఈ వర్షాలు పడినప్పుడు అక్కడ 2వ అంతస్తు వరకు నీళ్ళు వస్తే అక్కడుండే విద్యార్థులను, ఆ ప్రజలను పడవల మీద బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే హైదరాబాద్ నగరంలో బాగా వర్షం కురిస్తే అక్కడ కార్లు కొట్టుకుపోతాయి, పడవలపై ప్రయాణం చేయాలి. అటువంటి దుస్థితిలో ఉంది. డ్రైనేజ్ గురించి ఎటువంటి ప్రణాళిక లేకుండా ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, అలాగే హెచ్ఎండిఏ సంస్థ, పేరుకే హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, డబ్బులు దండుకుంటారు కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో వాళ్ళు తీసుకున్న చొరవ సున్నా. ఈ విధంగా వర్షం వస్తే హైదరాబాదు ప్రజల యొక్క జీవనం నరకం. ఈ రోజున ప్రతిరోజు హైదరాబాదులో చివరికి సెలవు దినాలలో కూడా రోడ్డు నిండా వాహనాలు నిండిపోవటం. ఇక మెట్రో పరిస్థితి. ఆ రోజు కేసీఆర్ కొంతమంది హైరైజ్ బిల్డింగులకు ముడుపులు దండుకుని నేను రాయదుర్గం నుంచి ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్కి మెట్రో రైలు విస్తరణ చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర ముడుపులు దండుకుని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన పెద్ద పెద్ద సంస్థలు హైరైజ్ భవనాలు నిర్మించారు. రేవంత్ రెడ్డి వచ్చి ఆయన ఈ ఔటర్ రింగ్ రోడ్డు రాయదుర్గం నుంచి శంషాబాద్కి ఇక్కడ రోడ్డు అంతా ఖాళీగా ఉంటుంది, ఇక్కడ జనావాసాలు లేవు, గ్రామాలు లేవు, ఇటెందుకని చెప్పి ఆయన రూట్ మార్చాడు. ఎప్పుడైతే రూట్ మార్చాడో ఈ మెట్రో వస్తుందని చెప్పి ఈ రియల్టర్లు, బిల్డర్లు అమ్మేశారు. ఇవాళ ఆ మెట్రో అక్కడ వచ్చే అవకాశం లేదు. ఒక రకంగా ఆ మెట్రో ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి వెళ్తే ఎవ్వరికీ ఉపయోగపడదు. స్టేషన్లు పెట్టి అవసరం కూడా ఉండదు, ఎక్కేవాళ్ళు లేరు, దిగేవాళ్ళు లేరు. ఆ విధంగా కేసీఆర్ తనకు ఎక్కడ ముడుపులు వస్తాయో ఆ విధంగానే ఒక ప్రణాళిక అనేది లేకుండా ఆ కేసీఆర్, కేటీఆర్ కలిపి చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఈ రోజున పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్ళాలి. గవర్నమెంట్ ఆఫీసులు అయితే పర్వాలా, ఆలస్యంగా వెళ్ళినా పర్వాలా. ప్రైవేట్ ఆఫీసులు వాళ్ళు లేటుకి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత వాహనాలు, ఈ వాహనాలతో రోడ్లు నిండిపోవడం వల్ల పొగగొట్టాల నుంచి వచ్చే కాలుష్యం, ఢిల్లీ తర్వాత కాలుష్య నగరముగా హైదరాబాద్ మారిపోయింది. ఇక డీజిలు, ఇంధనం ఖర్చు, ఇక ఈ ట్యాక్సీ వాళ్ళు, ఆటో వాళ్ళు పడే బాధ వర్ణనాతీతం. వాళ్ళ సగటు ఆదాయం కూడా పడిపోయింది. ట్రిప్పులు పడవు, వెళ్ళలేరు. ఎక్కడ చూసినా, ఏ రోడ్డు చూసినా హైదరాబాద్ అంటే ట్రాఫిక్ జాములకు నిలయంగా మారింది. ఇక రేవంత్ రెడ్డి వచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము శ్రీశైలం రోడ్డుకు ఆనుకుని ఉన్న ఒక 27,000 ఎకరాలను భూసేకరణ చేసి ఇక్కడ ఫార్మా సిటీ నిర్మాణం చేస్తానని దాన్ని సేకరించారు. అక్కడ ఏమీ మౌలిక సదుపాయాలు లేవు, కొండలు గుట్టలు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఏ సదుపాయాలు లేవు, ఫార్మా సిటీ అన్నారు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చి అది ఫార్మా సిటీ కాదు, నేను ఫ్యూచర్ సిటీ,
ఫోర్త్ సిటీ అని ప్రజలను మభ్యపెట్టడం ప్రారంభించాడు. సంవత్సరన్నర కాలం అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి అక్కడ ఒక చిన్న పని కూడా చేపట్ల. రోడ్లు లేవు, మంచినీరు లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, ఏమీ లేకుండా కొండల గుట్టల్లో ఎట్లా వస్తుంది సిటీ? పైగా 27,000 ఎకరాలు చాలవు, ఇంకొక 5,000 ఎకరాలు కూడా భూసేకరణ చేద్దామని ప్రకటనలు గుప్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ 27,000 ఎకరాలకే దిక్కులేదు, మరొక 5,000 ఎకరాలు. ఈ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ ప్రకటనతో కొంతమంది బ్రోకర్లు, ఏజెంట్లు వాళ్ళు సొమ్ము చేసుకుని అమాయకులైన వాళ్ళని మభ్యపెట్టి ఇదిగో ఇక్కడ బ్రహ్మాండమైన సిటీ రాబోతుందని చెప్పి వాళ్ళు అమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ చేయాలంటే ఇప్పుడు కనీసము దాని మీద పెట్టుబడి ఒక 20,000 కోట్లు పెట్టవలసి ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వము ఏ బ్యాంకు దగ్గరికి, ఏ ఆర్థిక సంస్థ దగ్గరికి వెళ్ళినా మేము ఇవ్వము. తెలంగాణ ప్రభుత్వము 2014లో విభజన జరిగే సమయానికి 16,000 కోట్ల మిగులులో ఉంది. మిగులు నిధులతో ఉన్న రాష్ట్రం ఈ రోజున 10 లక్షల కోట్ల అప్పు. ఆ వడ్డీ కట్టే పరిస్థితి కూడా లేదు. మరి కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో ఉద్యోగులకు జీతాలు ఇస్తారా లేదా అనేది ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతూ ఉంది. కనుక మౌలిక సదుపాయాలు, రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్తు. ఇంకోటి ఏంటంటే ఆ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అన్నారు, మొత్తం అన్నీ హై టవర్లే, హై టెన్షన్ టవర్లు. పవర్ గ్రిడ్ నుంచి హై టెన్షన్ టవర్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రతి మూల కూడా హై టెన్షన్ టవర్లు ఉన్నాయి. ఆ హై టెన్షన్ టవర్లు ఎలా తొలగిస్తారు, దానికి ఎంత బడ్జెట్ కావాలి? అనాలోచితంగా ఆయన ఫార్మా సిటీ అన్నాడు, ప్రజలను పక్కదారి పట్టించాడు. దీన్ని ఈయన ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఈయన ప్రకటనలు గుప్పించడం, కానీ అక్కడ ఒక్క పని కూడా చేపట్టిన దాఖలాలు లేవు. ఇక అక్కడ గ్రామాలు కూడా లేవు, నివాసాలు లేవు, జనావాసాలు లేవు. మొత్తం కొండలు, గుట్టలు, ఎందుకు పనికిరాని అన్ని రాళ్ళ గుట్టలు, కొండలు. ఇక ఇప్పుడు దాన్ని వదిలేసి ఇంకొక ఆలోచన పెట్టారు. ఇప్పుడు అది ఫోర్త్ సిటీ కాదు, ఇంకో సిటీ అంట. ఇది చంద్రబాబు నాయుడు సైబరాబాద్ పెట్టాడు, ఇక్కడ సైబరాబాద్ నిండిపోయింది, అందుకని ఇంకో సిటీ ఆ సమీపంలో పెడితే బాగుంటుందని ఇంకొక ఆలోచన. అది ఫిఫ్త్ సిటీ, అదేం టెక్ సిటీ అంట. ఆ టెక్ సిటీని అక్కడ బొంబాయి రోడ్లో, అక్కడ ఆ ప్రాంతంలో, పటాన్ చెరువు ప్రాంతంలో భూసేకరణ చేసి టెక్ సిటీ నిర్మాణం చేయాలనే ఒక ఆలోచన. ఈ 4వ సిటీ లేదు, మళ్ళీ 5వ సిటీ. ఇవన్నీ కూడా ప్రజలకు మీడియాలో ఒక అద్భుతమైన ఒక చిత్రము చూపించి, ముఖ చిత్రం చూపించి, అసలు ఆ గ్రౌండ్ మీద ఏమీ లేకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. వీళ్ళిచ్చే పత్రికా ప్రకటనలు, మీడియా ప్రకటనలు, టీవీల్లో ప్రసంగాలు చూస్తే అబ్బో వచ్చేస్తుంది ఫోర్త్ సిటీ, అదిగో ఫ్యూచర్ సిటీ, అదిగో టెక్ సిటీ అనుకుంటున్నారు. అక్కడ ఏం వచ్చే పరిస్థితి లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం సహకారం అంటారా? మీకున్న అప్పు చేసుకునే పరిధి దాటి ఒక్క పైసా ఇవ్వము అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ధోరణి. డబుల్ ఇంజిన్ సర్కారున్న రాష్ట్రాలకే వాళ్ళు దోచిపెడతారు, కానీ ఒక రకంగా దక్షిణ భారతంలో ఏకైక రాష్ట్రము, డబుల్ ఇంజిన్ సర్కారున్న ఏకైక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే. కర్ణాటకలో లేదు, తెలంగాణలో లేదు, కేరళలో లేదు, తమిళనాడులో లేదు. అదృష్టం ఏంటంటే ఆ కేంద్ర ప్రభుత్వము దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వగలిగిన స్కీములు, బడ్జెటు, పరిశ్రమలు అన్నీ కూడా డబుల్ ఇంజిన్ సర్కారును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దోచిపెడుతున్నారు.
మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్కే. అంటే ప్రజలకు కూడా ఒక సంకేతం ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. మీరు కేంద్రంలో ఏది పార్టీ అధికారంలో ఉందో వాళ్ళని రాష్ట్రంలో కూడా ఎన్నుకుంటే ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు వస్తాయి అని ఒక సంకేతం ఇస్తూ ఉంది. ఇక మే 2వ తారీఖున మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి 1,00,000 కోట్ల పనులకు పునఃప్రారంభము, ప్రారంభోత్సవాలు, శిలాఫలకాలు, శంకుస్థాపనలు ఇవన్నీ చేయటం ద్వారా మొత్తం దేశం దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిపై ఫోకస్ పడింది. ఇక రియల్టర్లు, క్రెడాయి సభ్యులు అందరూ కూడా అమరావతి ఒక అయస్కాంతంలా ఆకర్షించేస్తూ ఉంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ నీతివంతమైన, స్వచ్ఛమైన, పారదర్శకమైన పాలన, పెట్టుబడులను స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే దృష్టితో చంద్రబాబు నాయుడు ఈ పట్టణాలను, రియల్టర్లను మంత్రి నారాయణకి అప్పచెప్పారు. ఆయన ఏకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఆ అవినీతి లేకుండా జీరో కరప్షన్, 0 అవినీతి. మీరు కంప్యూటర్లో దరఖాస్తు పెట్టుకుంటే 5 అంతస్తుల భవనం 15 మీటర్ల వరకు మీకు కంప్యూటర్లోనే అనుమతి వచ్చేస్తుంది. ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. టౌన్ ప్లానింగ్ కార్యాలయం చుట్టూ, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. సింగిల్ విండో విధానము. ఇక నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ నాలా అనే ఒక ముదనష్టపు చట్టం, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేశాడు. ఈ నాలా అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు, అంటే నివాసాలకు, వ్యాపారాలకు, పరిశ్రమలకు, విద్యా సంస్థలకు వినియోగించాలంటే పెద్ద ప్రక్రియ, పెద్ద ప్రహసనం. ఆ ప్రక్రియలో ముడుపులు చేతులు మారుతాయి. నాలా చట్టం రద్దు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతమంది సీనియర్ అధికారుల బృందాన్ని హైదరాబాద్కి పంపించింది, బెంగళూరు పంపించింది, చెన్నై పంపించింది, ముంబై పంపించింది. అక్కడుండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సంస్థలతో చర్చించి మీరు అమరావతికి రండి, ఆంధ్రప్రదేశ్లో వివిధ నగరాలలో భవన నిర్మాణాలు చేయండి, మేము మీకు అండగా నిలుస్తామని చెప్పి అధికారులు వెళ్ళి పెండ్లి పత్రికలు ఇచ్చినట్టుగా వారికి ఆహ్వానం పలికారు. ఎవరైనా కూడా బిల్డరు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి ఎవరైనా, ఏ అధికారైనా అడ్డంకులు సృష్టిస్తే మంత్రి నారాయణ నేనున్నానని ఆయనే అందుబాటులో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా, అయ్యా మాకు ఇటువంటి అడ్డంకులు మీ అధికారులు కల్పిస్తున్నారంటే వెంటనే ఆయనే పరిష్కారం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు స్థిరాస్తి రంగము, రియల్ ఎస్టేట్ రంగాన్ని వృద్ధి చెందటము ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని, సంపదను పెంచుకోవాలనే దృక్పథం ఉండటం వల్ల ఇది ఒక రకంగా హైదరాబాదు నగరానికి శాపంగా మారింది. హైదరాబాదులో ప్లాట్ల విలువలు తగ్గిపోయినాయి, భూముల విలువలు తగ్గిపోయినాయి, అపార్ట్మెంట్లు కొనేవాళ్ళు లేరు, హైరైజ్ భవనాలు ఇంకా కడుతున్నారు, కట్టే భవనాలు అక్కడితో ఆగిపోయినాయి. ఎందుకు ఎవరు ముందుకు రావటం లేదని. ఇన్ని భవనాలు నిర్మాణం చేసి కొనేవారు ఎవరు? రేట్లు పడిపోయినాయి అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఉదాహరణకు కేపీహెచ్బి, కుకటపల్లి, మియాపూరు, శేరిలింగంపల్లి ఆ ప్రాంతాలలో ఒకప్పుడు ఒక అడుగు 8,000 నుంచి 8,500 ఉండేది. అది వాళ్ళు 4,000, 4,500 కొనేవాళ్ళు. బోర్డులు పెడుతున్నారు, అమ్మకానికి ఉన్నాయి, కొనేవాళ్ళు లేడు. తర్వాత ఎంతో ఖాళీలు ఉన్నాయి, బిల్డింగులు అద్దెకి తీసుకునేవాళ్ళు లేరు. క్రమంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వాళ్ళకి ఎక్కడ వ్యాపారం ఉంటే అక్కడికి వస్తారు, ఎక్కడ చక్కటి వాళ్లకు మంచి వాతావరణం ఉందో అక్కడికి వస్తారు. హైడ్రా దెబ్బకు ఎవరికి కలిసి వచ్చింది? హైడ్రా దెబ్బకు అమరావతికి కలిసి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చిన పరిస్థితి. ఇది ఇలా ఉండగా
రేవంత్ రెడ్డికి హైడ్రా దెబ్బకే మునిగిపోయారు. ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నా అంటే ఇది ప్రతిపాదన ఉన్నట్టుగా మీడియాలో లీకులు వచ్చినాయి. అదేంటి FSI ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, ఒక ఎకరంలో ఎంత నిర్మాణం చేయవచ్చు అనే నిర్ధారణ చేసేది FSI. ఇప్పుడు FSI పెద్ద పట్టించుకోవటంలా ఒక ఎకరంలో సుమారుగా 6 లక్షల చదరపు అడుగుల భవనాలు నిర్మాణం చేసుకోవచ్చు. ఇప్పుడున్న దాని ప్రకారం 100 అడుగుల రోడ్డు, ఈ హైరైజ్ బిల్డింగ్ చుట్టూ 20 మీటర్లు ఫైర్ ఇంజిన్ తిరిగే వసతి ఉంటే కట్టుకోమంటున్నారు. ఇప్పుడు ఈయన తెచ్చే నిబంధనల వల్ల ఒక ఎకరములో 2 లక్షల చదరపు అడుగులు దాటి భవన నిర్మాణం చేసే అవకాశం లేదు. ఇప్పుడు 100 కోట్లు పెట్టి ఎకరం పొలం కొని 6 లక్షల అడుగులు కట్టుకుంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, లాభసాటిగా ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఈ FSIని ప్రవేశపెడుతున్నారో భూముల రేట్లు ఉన్న పళంగా ధమేలమని పడిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి లాభం రావాలి కదా. కనుక ఇది కూడా FSI నిబంధనలు అమలు చేస్తే ఇప్పటి వరకు ఉన్న అక్కడ నిర్మాణ రంగ సంస్థలు, బిల్డర్లు, కంపెనీలన్నీ పారిపోతారు. ఇక వాళ్ళు ఎక్కడికి దారి పడతారు? వాళ్ళ హైదరాబాద్ నుంచి అమరావతి దారి పట్టే అవకాశం ఉంది. ఇది తిరోగమన చర్య అని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు ఇంకొకటి విషయం జరిగింది. ఆయనేమో కేసీఆర్ హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఉండే 70,000 ఎకరాలు జీవో 111 పరిధిలో ఉన్నాయి. అంటే అక్కడ శాశ్వత భవనాల నిర్మాణం నిషేధించబడినాయి. వాటిని శాసనసభలో తీర్మానం చేసి ఆ 111 జీవో మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని తీర్మానం చేశారు. అయితే ఇది రాష్ట్ర హైకోర్టు పరిధిలోనూ సుప్రీంకోర్టు అధీనంలో ఉండే జాతీయ హరిత ట్రిబ్యునల్ పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతి ఇస్తే తప్పనిచ్చి ప్రభుత్వం శాసనసభలో 111 జీవో రద్దు చేసినా, వీళ్ళు ఎన్ని జీవోలు పెట్టినా అవి చల్లవు. ఆయన ఎప్పుడైతే శాసనసభలో జీవో 111 రద్దు అన్నాడో పాపం చాలామంది ఆ ప్రాంతంలో ఆ 70,000 ఎకరాలు కొనుక్కున్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి అయోమయం, గందరగోళం. ఇంతవరకు అడుగు ముందు పడలేదు. ఆ 111 జీవోలో కొనుక్కున్న వారి పరిస్థితి ఏం కాబోతుందని ఎవరికీ తెలవని పరిస్థితి ఉంది. దాని గురించి ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుందా అంటే వాళ్ళు దాని గురించి ఏమీ మాట్లాడట్లా. ఇంకోటి ఏం ఏర్పడింది, ఎప్పుడైతే ట్రంప్ అమెరికాలో అధికార పీఠం ఎక్కాడో ఆయన ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టాడు. వ్యాపారంపై ఆంక్షలు, దిగుమతులపై ఆంక్షల దెబ్బకు హైదరాబాద్ నగరంలో ఉండే ఐటీ పరిశ్రమతో పడింది, సాఫ్ట్వేర్ రంగంపై పడింది. పట్టం వల్ల కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆ ఉద్యోగాలు కోల్పోవడం వల్ల దాని ప్రభావం అక్కడ చాలామంది కొనుక్కుంది ఎవరంటే ఈ రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్లు, హైరైజ్ బిల్డింగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వాళ్ళ ఉద్యోగమే పోయేసరికి అక్కడ కూడా చుక్కెదురై ఈరోజు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఈ అపార్ట్మెంట్ల మీద, గేటెడ్ కమ్యూనిటీలపై పెట్టుబడి పెట్టే పరిస్థితి అంత కనపడటంలా. ఈ విధంగా ఎటు చూసినా ఇవాళ హైదరాబాదు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. దాని ప్రభావము ఇతర నగరాలపై కూడా పడింది. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వాటిలో పైన కూడా పడటం. ఇంతకుముందు కేసీఆర్ భూముల రేట్ల గురించి ఆయన కొంచెం హైప్ చేశాడు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల రేట్లు తగ్గినాయి, అలాగే ప్లాట్ల రేట్లు తగ్గినాయి, అపార్ట్మెంట్ల రేట్లు తగ్గినాయి. అంతా కూడా రేట్లు తగ్గటం, తర్వాత రిజిస్ట్రేషన్లు. ఈ రిజిస్ట్రేషన్ శాఖ
ఈ రియల్ ఎస్టేట్ పురోగతికి అద్దం పడుతుంది. రిజిస్ట్రేషన్లు తగ్గిపోయినాయి, రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. అది సాయంత్రానికల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఎంత ఆదాయం వచ్చిందని తెలిసిపోతుంది. కనుక ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, క్రమేణా ఒక్కొక్కరుగా హైదరాబాద్ నగరాన్ని వీడి అమరావతి బాట పట్టడం అనేది విశేషం. అమరావతిలో చాలా అనుకూలమైన వాతావరణం. ఇక్కడ చాలా మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే అధికారులు, జిల్లా కలెక్టర్లు, సిఆర్డిఏ కమిషనరు, వీళ్ళందరూ కూడా సానుకూల ధోరణితో పెట్టుబడులు ఆకర్షించాలని, స్థిరాస్తి రంగం బాగా పెరగాలని వాళ్ళు చేస్తున్న కృషి వల్ల ఆ కుదేలవుతున్న హైదరాబాదులో ఆ రియల్ ఎస్టేట్ రంగం, స్థిరాస్తి రంగం అమరావతిలో పుంజుకునే అవకాశం ఉందని ఈ రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.